హలో ఫ్రెండ్స్, రైస్ కుక్కర్లో వెజిటేబుల్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి మసాలా దినుసులన్నీ వేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించి తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేయాలి. బీన్స్, క్యారెట్, ఆలు, టమాటా, గ్రీన్ పీస్, పుదీనా, కొత్తిమీర వేసి మంచిగా ఫ్రై చేయాలి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి కలిపి మూత పెట్టి స్విచ్ ఆన్ చేయాలి. మధ్య మధ్యలో స్విచ్ ఆఫ్ చేసి ఒక్కొక్కసారి రైస్ కలుపుతూ మళ్ళీ స్విచ్ ఆన్ చేయాలి. అంతే, వెజిటేబుల్ పలావ్ రెడీ. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.